గైస్ ఇక్కడ వార్ అవుతుంది మా అన్నయ్యకి అయాన్కి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. మరి ఇది క్లోజ్ చేయడం ఎలాగా? ఎలా గైస్? మనమే గెలుద్దాం గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, లాస్ట్ వ్లాగ్ లో చూసారు కదా, అది అక్కడితో ఎండ్ అయిపోయింది. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి నమాజ్ కూడా చదివేసి వచ్చాను. ఇంకా రెడీ అవ్వలేదు గైస్. నేను వేసుకున్న డ్రెస్ మాత్రం కొత్తదే, నమాజ్ కోసం వేసుకున్నా. సో నా బర్త్డే సిరీస్ నచ్చాయని అనుకుంటున్నాను. నేను చూసారు కదా ఆ 2 వ్లాగ్స్. ఫ్యామిలీ వాళ్ళు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మర్చిపోద్దే గైస్. మొన్న వ్లాగ్ లో చెప్పాను కదా, వాడికి వీడియో గేమ్ గిఫ్ట్ వచ్చిందని చెప్పి, అది అక్కడితో ఆగిపోయింది కదా. సో మళ్ళీ మీకు చెప్పాను కదా చూపిస్తానని చెప్పి, అది టీవీలో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ అదే అవుతుంది. వీడియో గేమ్ ఆడేస్తున్నాడు అనమాట మన అయాన్. గైస్ ఇక్కడ వార్ అవుతుంది మా అన్నయ్యకి అయాన్కి. మామ అల్లుడు ఇద్దరు కూడా అక్కడ వార్. చూసారా, ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఎందుకంటే క్యారెక్టర్ కి చాలా బాడీ బిల్డర్ ఉంది. అయాన్ ముందే ఓటమిని యాక్సెప్ట్ చేసేసాడనమాట. గైస్ మీరు ఎప్పుడైనా వీడియో గేమ్స్ ఆడారా? ఆడితే ఏ కామెంట్ లో చెప్పండి. ఇక్కడైతే బాగానే వార్ జరుగుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయి కొంచెం బయటికి అలా డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు లంచ్ టైం. ఇప్పుడు రెడీ అయితే మేము డిన్నర్ టైంకి బయలుదేరుతాం అనమాట. గైస్ మా అయ్య నన్ను కూడా వీడియో గేమ్ ఆడమంటున్నాడు, కానీ నాకేం చూపియాలా ఎట్లా ఆడాలంటే దీని ఒక్క అంటే కాల్ షాట్ కొట్టాడు. దీంట్లో అన్ని కొట్టామంటే కాల్ షాట్ అవుతుంది. ఇంకా అది దీంతో కూడా ఇలా ఇలా చేసామంటే కొడుతుంది. ఇప్పుడు అందులో క్యారెక్టర్ ఎలా ఎంచుకోవాలి? చూసారా గైస్, పిల్లలు మనకు నేర్పిస్తున్నారు. గర్ల్ అయిపోయావు నియా. నేనంటే గర్ల్, అక్కడ నియా క్యారెక్టర్ సెలెక్ట్ చేశాడట. చూసారా? దిఖా మమ్మీ, ఇది నేను అది కప్ప గైస్ చూసారా, అది అయాన్ అంట, నేను నియా అంట. నన్ను సెలెక్ట్ చేశాడంట నియా. ఎలా స్టార్ట్ చేయాలో చెప్పు గైస్. మనమే గెలుద్దాం గైస్. అసలు पे कैसा ये कैसे करना है? चलो वो क्या असल होता है? ये रिमोट है, इधर दिखा, मुझे दिखा. ये क्या असल रिमोट होता है? ये इधर यहाँ से इधर. हाँ ओके ओके. और क्या मालूम हुआ? याहू యాహూ అంటావేంటి మమ్మీ? నువ్వే గైస్ చూసారా ఎలా అదర్ కొట్టేస్తున్నాను? అయ్యానే గెలిచాడు. మమ్మీ ట్రిక్ కూడా చూపించారు గైస్, ఇలా ఆడాలి అని చెప్పా. గైస్ ఇది తూచ్. ఇప్పుడు రిమోట్ మార్చుకుందాం. నాకు ఈ రిమోట్ కావాలి. అబ్బా నేనైతే ఇప్పుడు మెయిల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నేను. నియా నాకు ఇచ్చాడు కదా క్యారెక్టర్, ఇది వీడు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. స్టార్ట్ బాబో. స్టార్ట్ ఎప్పుడో స్టార్ట్. నువ్వేంటో పడుకుంటున్నావు. నేను చెప్పారా, నేనే విన్. క్యారెక్టర్స్ మార్చుకున్నాం మనము. చూసారా గైస్, చెప్పారా? అందులో ఆ రిమోట్ పని చేయట్లేదు, అది ఇందులోనే పనిచేస్తుంది. నేనే విన్ గైస్. ఇంకా వీళ్ళ వీడియో గేమ్ అవేలా లేదు. హలో, ఇంకా నేనైతే రెడీ అయిపోతాను. పదండి మనం రెడీ అయిపోదాం. నేను షాపింగ్కి వెళ్ళాను కదా, సో ఇప్పుడు అదే డ్రెస్ వేసుకుంటా. అండ్ చూసారా, మా అయ్యానికి మా అజ్జగాడి కోసం సేమ్ డ్రెస్ షర్ట్స్ కొన్నాను. ఇది మా అయ్యాంది, ఇది మా అయ్యాంది, ఇది మా అజ్జుగాడిది. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసేస్తా. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను. చూసారా నా అవుట్ఫిట్? వెళ్ళేది డిన్నర్కే కదా, మరి కళ్ళద్దాలు ఎందుకు అనుకుంటున్నారా? ఈ స్టైల్ అనమాట. ఇది ఈ స్టైల్. గైస్ మా హస్బెండ్ నాకు ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చారు.
చూద్దాం, లెట్స్ సీ ఇదేంటో. నాకు తెలిసిపోయింది గైస్, హ్యాండ్ బ్యాగ్. వావ్, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. చూసారా, ఆయన ఇచ్చింది కూడా బ్లాకే. ఫాస్ట్ ట్రాక్ కంపెనీ ఇచ్చారు. ఇది ఎలా ఓపెన్ చేసేది ఎలాగో. ఓకే, भाभी देखो कैसा खोलते, ये कहता फिरा ना क्या. A few moments later. చూసారా, హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు ఇది ఓపెన్ చేయడానికి. మరి ఇది క్లోజ్ చేయడం ఎలాగా, ఎలా? ఓకే, నా అవుట్ఫిట్ కి కూడా మ్యాచ్ అయిపోయింది కదా గైస్. ఈ కైసా బంద్ కర్తే ఖడా గైస్. స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తామో ఇంకా అనుకోలేదు కానీ వెళ్ళిపోదాం. రోజు తొందరగా వెళ్దాం అనుకుంటాము, కానీ ఈ రోజు ఇలానే అయిపోతుంది. ఈ రోజు కూడా చాలా లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది, అండ్ దట్టు 8 అయిపోయింది. ఏదైనా మంచి రెస్టారెంట్కే వెళ్ళిపోదాం పదండి. ఇంకా వచ్చేసాము. వీడు చూడండి, వీడి కోతి పనులు. అయ్యాన్ క్యావయాన్ వైట్ ఫ్యాంట్ అయ్యాన్. గైస్ వీళ్ళిద్దరు సేమ్ ట్విన్నింగ్ వేసుకున్నారు, అయాన్ అజహాన్ ఇద్దరు. చూపిస్తాను అజ్జుకా. గైస్ నాకు నెల్లూరులో ఏదైనా నచ్చిన ప్లేస్ ఉందంటే అది ఇదే, రైన్ స్క్వేర్. ఇందులో ఐరా రెస్టారెంట్ ఉంటుంది, ఏమైనా కేఫ్ ఉంటుంది, అండ్ థియేటర్స్ కూడా ఉంటాయి గైస్. అండ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇక్కడ. నాకు ఎప్పుడైనా మూవీకి వెళ్ళాలన్నా ఏమున్నా ఇక్కడికే వస్తుంటాను ఎక్కువ. గైస్ నేనేం తింటున్నాను తెలుసా, హలీం. ఎక్కడైనా కూడా నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ రంజాన్ మంత్ లో మాత్రమే హలీం దొరుకుతుంది, కానీ ఇక్కడ మా నెల్లూరులో ఐరన్ ఎప్పుడైనా దొరుకుతుంది. 365 డేస్ హలీం దొరుకుతుంది. మనకి క్రేవింగ్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి హలీం తినేస్తే చాలు. గైస్ డిన్నర్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఫుల్ జలుబు వచ్చేసింది, లైట్ ఫీవరిష్ గా కూడా ఉంది. గైస్ పోలార్ బేర్కి అయితే వచ్చేసా. అయ్యాన్ ఏం తింటున్నా? అయ్యాన్ క్యా ఖాతా హై బోల్నా. ఐ డోంట్ నో. డెత్ బై చాక్లెట్ అంట. అండ్ ఈ గైస్ బర్త్డే నాదైతే ఐస్ క్రీమ్ ట్రీట్ మాత్రం మా వదినది. నా కోసం ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తుంది మా వదిన. సో గైస్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయాను. చాలా నిద్ర వచ్చేస్తుంది, లిటరల్లీ చాలా టైర్డ్. నైట్ కూడా చాలాసేపు పడుకోలేదు కదా, ఎర్లీ మార్నింగ్ 3కి పడుకున్నాము, మళ్ళీ మార్నింగ్ లేచాము, ఇటు అటు తిరిగాము, హడావిడి. ఇంకా పడుకుని పోతాను, ఫుల్ టైర్డ్. మీకు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా, నాకు డ్రెస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను గైస్, కానీ రాలేదు. 5th డెలివరీ చూపిస్తుందని. నాకు అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో నాకు తెలియదు కానీ గైస్, ఆ డ్రెస్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు అంటే 3rd డే వచ్చింది. కాకపోతే నా బర్త్డే మొత్తం అయిపోయాక మేము ఇంటికి వచ్చాక బయట పార్సిల్ ఉంది. ఏంటి ఆ పార్సిల్ అని చూసుకుంటే నా డ్రెస్. యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను ఆర్డర్ చేసుకున్నా, సాయంత్రం పార్టీకి వేసుకుందాం కదా అని చెప్పి. అందుకే ఎలాగైనా బ్లాకే వేసుకుందామని ఫిక్స్ అయ్యాను, కానీ ఈ డ్రెస్ రాకపోవడం బట్టి నేను మళ్ళీ బ్లాక్ కలర్ టాప్ అది తీసుకున్నా. ఇది కొంచెం పార్టీ వేర్ అనమాట. కాకపోతే ఇది చూడ్డానికి శారీ లాగా ఉంది కదా, కాకపోతే ఇది శారీ కాదు, డ్రెస్ అనమాట. ఇది ఇప్పుడు మీకు చూపించాను. ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు నేను వేసుకొని చూపిస్తాను, కానీ ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. ఇది బర్త్డేకి ఆర్డర్ చేసుకున్నాను కదా, అప్పుడు రాలేదు కదా, అదే ఇది, ఇదే అది అని చెప్పి. ఓకేనా గైస్, నేనైతే పడుకుంటాను, అండ్ మా అయ్యాన్ని కూడా పడుకోపించాలి. గైస్ చూడండి, ఇప్పుడు వరకు కూర్చొని ఉన్నాను, నన్ను చూసి పడుకున్నట్లు యాక్షన్ చేస్తున్నాడు. మనం కూడా మన పేరెంట్స్కి అలాగే కదా చేసాము. అయ్యాన్, ఓ అయ్యాన్,
హలో పడుకునివా? పడుకోనియను. ఏంటి నిజంగానే పడుకున్నావా యాక్షనా? చూడండి గైస్, ఇప్పటికిప్పుడు హోంవర్క్స్ చేసేసాడు అనమాట. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలని చెప్పి భయంగా హోంవర్క్స్ చేసేసాడు. పడుకునివా కొంచెమేనా? గుడ్ నైట్ గైస్. వీడిని పడుకోపించాలి ఇంకా. మార్నింగ్ గైస్, ఇప్పుడు 1 అయిపోయింది. సో మార్నింగ్ స్కూల్స్కి అది వెళ్ళాలి. ఆల్రెడీ వాళ్ళు డుమ్మా కొట్టేశాడు. పడుకో ఇంకా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో చేస్తాను. బాయ్ బాయ్.